ఆడది వితంతువు కావటం అనేది నుదిటి రాత. ఆ రాతల్ని గీతల్ని మార్చగలిగే శక్తి మనకు లేదు. కానీ అలాంటి స్త్రీమూర్తిని గౌరవంగా పిలవటం అనేది, మర్యాదగా చూసుకోవటం అనేది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అయ్యో గ్రాండ్మా, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని నేను అలా అనలేదు. అవును సావిత్రమ్మ గారు, బేబీ మిమ్మల్ని ఇదిగో ఈ రకంగానే గౌరవించాలనుకుంది. కానీ బేబీ ఇంటెన్షన్ని ఇదిగో వీళ్లే అర్థం చేసుకోవట్లేదు. తను ఏ ఉద్దేశంతో అన్నా ఒక వితంతువుని గౌరవించటం వలన ఒక ఆడపిల్ల ఆయుష్ పెరుగుతుంది అని, అన్ని దోషాలు తొలగిపోతాయి అనుకుంటే ఆ గౌరవాన్ని స్వీకరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాయనమ్మా. అత్తయ్యగారు, తప్పులేదు నాన్న. సామాన్య, ఆగు. ఆ చీర అక్కడ పెట్టు. గ్రాండ్మాకి ఇవ్వాలి సమంత. దానికి నేను ఒప్పుకోను. అమ్మమ్మని అవమానిస్తే నేను ఊరుకోను. గ్రాండ్మాని తీసుకుంటానంటే మధ్యలో నీ అబ్జెక్షన్ ఏంటి? సామాన్య, చేసింది చాలు, ఇంకా ఆపు. హే సమంత, బీ ఇన్ యువర్ లిమిట్స్. లిమిట్స్ లో ఉండాల్సింది నేను కాదు, నువ్వు సామాన్య. అమ్మా, అత్త తీసుకుంటారంది కదా, ఇదంతా ఏంటి సూర్య? వెళ్ళమ్మా, వెళ్ళివ్వు. గ్రాండ్మా, ఆశీర్వదించండి. సావిత్రమ్మ గారు, ఇప్పుడేగా దోషం పోతుంది అంటే తీసుకుంటా అన్నారు. అన్నాను, తీసుకుంటాను, దీవిస్తాను. కానీ అర్హత నీకుందా? చెప్పమ్మా, నీకా అర్హత ఉందా? సావిత్రమ్మ గారు, ఏంటి మీరనేది? మంచి వాళ్ళకి వాళ్ళు చేసే మంచి పనులే దీవెనలవుతాయి. చెడు ఆలోచనలతో, వక్రబుద్ధితో నడుచుకునే వాళ్ళకి ఎంత మంచి మనసుతో దీవించినా ఫలితం ఉండదు. వాళ్ళ చెడే వాళ్లకు చేటు చేస్తుంది. భస్మాసురుడి కథలాగే కదా అమ్మమ్మ. శ్రీరామ, అసలు ఇంతకీ ఇవాళ ఈ పూజ జరుగుతుందంటారా? జరుగుతుంది, జరిగి తీరుతుంది పూజారి గారు. జరగాలి పూజారి గారు. సూర్య, దక్కుచు. అయ్యో అమ్మా శామ్. హే సమంత, నువ్వులే, నేను కూర్చుంటాను. అలా అనకూడదు శ్రీరామ, అలా కుదరదు. ఎందుకు కుదరదు? సంకల్పం ఒకళ్ళు చెప్పి పూజ మరొకళ్ళు చేయకూడదు శ్రీరామ. ఎస్ ఎస్, పూజారి క్యారెక్టర్ చెప్పింది నిజం. ఒక క్యారెక్టర్ పూజ స్టార్ట్ చేసి ఇంకో క్యారెక్టర్ పూజ ప్రాసెస్ చేయకూడదు. నువ్వు బేబీకి సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి? క్యారెక్టర్లో డీవియేషన్స్ ఉండకూడదు. అలా అయితే క్యారెక్టర్ పండదు. చిక్కుగా మాట్లాడుకో. పూజారి గారు, పర్వాలేదు, మా బేబీనే పూజ చేస్తుంది. మీ ఇష్టం శ్రీరామ. అలా చేస్తే ఫలితం మాత్రం దక్కదు శ్రీరామ. ఆ తర్వాత మీ ఇష్టం శ్రీరామ. రాజీ గారు, మీరైనా కాస్త చెప్పొచ్చు కదా. అమ్మో, ఇంకా మీ విషయంలో కల్పించుకుంటే నా చెప్పుతో నన్ను కొట్టుకున్నట్టే. నేనసలు కల్పించుకోను. ఆహాహాహాహా, ఎంత కాలానికి ఒక మంచి మాట అన్నావక్క. బేబీ ఇంకా ఎక్కువ గొడవ చేస్తే అసలు పూజ ఆగిపోతుంది. దోషం పోదు. తననే పూజ చేయమను పో. ఓకే మా. సమంత, ఓకే, నువ్వే కంటిన్యూ చేయి.
శ్రీరామ బొట్టు పెట్టుకోండి శ్రీరామ. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. ఓం సర్వే దేవతాభ్యో నమః. అదేంటి బొట్టు పెట్టాల్సింది నాకు కదా? చెయ్యి వేసావు కదా సామాన్య, తనకు పెడితే నీకు పెట్టినట్టే. అయినా నీకు కావాల్సింది కుంకుమే కదా, ఇదిగో పెట్టుకో. శ్రీరామ హోమం వెలిగించండి. ఓం గం గణపతయే సర్వజనం మే శమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే శమానాయ స్వాహా. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే సర్వజనం మే యజమానాయ స్వాహా. ఓం ఇదం గణపతయే నమః. ఓం గం గణపతయే సర్వజనం మే వశమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే వశమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే వశమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే యజమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే యజమానాయ స్వాహా. ఓం గం గణపతయే సర్వజనం మే వశమానాయ స్వాహా. సంపూర్ణ దేవత అనుగ్రహ కృపా కటాక్షసిద్ధ్యర్థం గంధ పుష్ప పూజాంచ కరిష్యే. శ్రీరామ నేను మంత్రం చదువుతూ ఉంటాను శ్రీరామ. మీరు ఈ వెండి పూలు ఒక్కొక్కటి అమ్మవారి ముందు భక్తితో ఉంచండి శ్రీరామ. ముందుగా మీ కోరిక ఏమిటో చెప్పండి శ్రీరామ. దోషం పోవాలి, తొందరలో సూర్యతో నా మ్యారేజ్ అవ్వాలి. లిల్లీ త్వరగా ఇంటికొచ్చేయాలి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశోణుతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం. శ్రీరామ మీరు చెయ్యి వేయకపోయినా పర్వాలేదు, పక్కనైనా నుంచోండి శ్రీరామ. హరి ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం సోం శ్రీ దుర్గాదేవత్యై నమః స్వాహా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్య విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః. లిల్లీ ఎలా వస్తుంది సార్? నన్ను నమ్ము అని అంటుంటావు కదా, ఇప్పుడు నువ్వు నన్ను నమ్ము సూర్య. లిల్లీ వస్తుంది. శంఖపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభిః వియత అసుర నిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే యమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః. ఏంటి సామాన్య, ఫ్రెండ్ నీకోసం అంత భక్తితో పూజ చేస్తుంటే తన మీద చేయి వేసి అక్కడే ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నావు? చంద్రం అడ్డులే. సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఏకశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సర్వే దేవతాభ్యో నమః. సశంఖచక్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం స్వాహా. అమ్మా ఈ మంగళహారతి అమ్మవారికి ఇచ్చేసి అందరికీ చూపించు శ్రీరామ. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వే దేవతాభ్యో నమః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమద్రమణ గోవిందో. అమ్మవారికి హారతి సమర్పించమ్మా. ముందుగా నువ్వు హారతి కళ్ళకద్దుకొని అందరికీ హారతి చూపించు శ్రీరామ.
హారతి కళ్ళగద్దుకో. నిన్ను కాదు సామాన్య, నేను చెప్పింది తనకి. రా లిల్లీ. అమ్మ లిల్లీ, అమ్మ లిల్లీ, నువ్వేదో సైన్స్ వర్క్ మీద వెళ్ళావని అన్నయ్య చెప్పాడు. ఆ వర్క్ పూర్తయిందా తల్లి? చెప్పదు. లిల్లీ, లిల్లీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది లిల్లీ? ఎందుకలా ఏడుస్తున్నావు? అయ్యో ఏంటమ్మా, ఏంటి దుఃఖం? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అదే చెప్పు. లిల్లీ, జర్నీ చేసి వచ్చావు కదా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉండు సూర్య, తన బాధ ఏంటో చెప్పుకోనీరా. ఎందుకు ఏడుస్తుందో నువ్వు చెప్పమ్మా. ఏముంటుందమ్మా, మనల్ని వదిలి చాలా రోజులు దూరంగా ఉంది కదా, మనల్ని మిస్ అయినట్టుంది. ఏ లిల్లీ, అంతే కదా? లిల్లీ, నువ్వే కాదు, నిన్నెన్నాళ్ళు దూరంగా పంపించి నేను కూడా చాలా బాధపడ్డానమ్మా. నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఎంతో ఎదురు చూశాను. నేనే కదమ్మా, అమ్మ, పెద్దమ్మ, అక్క అందరం. రా లిల్లీ, చూసావా లిల్లీ, నిన్ను చూడగానే అన్నే ముఖంలో ఎంత ఆనందం కనిపిస్తుందో. రా పద. ఏంటి సామాన్య, షాక్ అయ్యవా? లిల్లీ ఇంటికి వచ్చేసింది. హౌ ఇస్ ఇట్? నౌ వాట్? నాకు హెడేక్గా ఉంది. చెప్పాను కదా, వజ్రపాటి ఇంట్లో ఎవరికి ఏం జరిగినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నా లైఫ్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని కాపాడుకుంటానని చెప్పాను కదా. లిల్లీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే?
లిల్లీ సముద్ర సముద్ర లిల్లీ ఊరుకో. ఏంటిది? ఇప్పుడేం కాలేదు కదా? నువ్వు రాకపోతే నేను చచ్చిపోయి ఉండదని సముద్ర. ఏయ్ తప్పు, అలాంటి మాట్లాడకూడదు. తను చెప్తున్న నిజమే కదా సార్. నువ్వే కనుక డేర్ చేయకుండా ఉండుంటే లిల్లీ ఇప్పుడు ఇలా మన కళ్ళ ముందుకు వచ్చి ఉండేది కాదు. రియలీ యు డిడ్ ఏ మార్వెలస్ జాబ్ సార్. ఏంటి సూర్య ఈ పొగడ్తలు? నో ఇవి పొగడ్తలు కాదు, నిజంగానే చెప్తున్నాను. సింగిల్గా నువ్వు లిల్లీని సేవ్ చేసావు. అసలు నువ్వు లేకపోతే లిల్లీ పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉండేది. లేదు సూర్య, లిల్లీ ఇంటికి ఇలా సేఫ్గా రావడానికి, అంతెందుకు నేనింటికి తిరిగి రావడానికి కూడా కారణం నువ్వే. నేనా? అవును సూర్య, నువ్వు టైంకి కమిషనర్ గారికి ఫోన్ చేయకపోతే మేమిద్దరం ఇంటికి రాగలిగే వాళ్ళం కాదు. సో దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఏంటి సార్ నువ్వు అనేది? అవును సూర్య, స్టాప్ దే, హ్యాండ్స్ అప్. కదిలారంటే కాల్చి పడేస్తాను. డోంట్ మూవ్. ఎస్ఐ, గో అండ్ చెక్ అదర్ రూమ్ ఆల్సో. ఓకే సార్. డోంట్ మూవ్. కదిలారంటే కాల్ చేస్తాను. రేయ్, అమ్మాయిని వదలరా, వదలరా, వదలరా. బాబు నువ్వు వెళ్ళు, నువ్వు పదమ్మా, పదరా, పద. ఇడియట్. వదినా, సముద్ర 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 లే. సముద్ర, అభి వెళ్ళి వాటర్ తీసుకురా. సముద్ర సముద్ర లే. సముద్ర 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 సముద్ర. లిల్లీ, సముద్ర జాగ్రత్త. లిల్లీ, పదరా. లిల్లీ, లిల్లీ, సముద్ర నువ్వు బాగున్నావు కదా? లిల్లీ, సముద్ర. ఆ ఇడియట్స్ని తీసుకెళ్ళండి. కమాన్ మూవ్, కమాన్. సముద్ర. అమ్మా సమంత, ఎందుకింత రిస్క్ తీసుకున్నావు? టైంకి సూర్య గారు నాకు కాల్ చేశారు కాబట్టి మిమ్మల్ని సేవ్ చేయగలిగాను. లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేది. సరే పదండి, పదండి, పదండి. ముచ్చుమొహం, ఎప్పుడు ఇంతే. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటావు. ఒక క్షణం పోలీసులు రావడం లేట్ అయితే నువ్వు, నీతో పాటు లిల్లీ, అభి ముగ్గురిని చంపేసి ఉండేవాడు. అంత లేదులే సూర్య, నేను ముచ్చిమొహం కావచ్చేమో కానీ ఇంటెలిజెన్స్ లో నేను జీనియస్ ని. మళ్ళీ పద ప్రయోగాలు ఒకటి కొట్టానండి. లిల్లీని కాపాడితే అప్రిషియేట్ చేయకుండా కొడతానంటావేంటి బాబా? బాబోయ్, మళ్ళీ బావాని మొదలు పెట్టావా? అన్నయ్య, ఈ వాదనలన్నీ ఎందుకు? సాముద్ర డేరింగ్ ఇంటెలిజెన్సీ పోలీసుని పంపిన నీ టైమింగ్ వల్లనే నేను అభి సేవ్ అయ్యా. అవును బావా, అందుకే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మనిద్దరం కలిసి ఉంటే ఆ బలంతో మనం ఏదైనా సాధించొచ్చని. బావా, ఇక నుంచి ఎలాంటి సీక్రెట్స్ నీ దగ్గర దాచను. సర్లే, గేరకు చక్కలిగిలిగా ఉంది.